సో వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ. లాస్ట్ వీడియోలో మనము టు బీ ఫ్యామిలీ ఆక్సిలరీస్ గురించి తెలుసుకున్నాము. సో టు బీ ఫ్యామిలీస్లో ఆక్సిలరీస్ ఏమేమి ఉన్నాయి? ఈజ్, యామ్, ఆర్, వాస్ అండ్ వర్. ఇవి మాత్రము మనకి టు బీ ఫ్యామిలీలో ఆక్సిలరీస్గా ఉన్నాయి. సో వీటిని ఎటువంటి సబ్జెక్ట్స్కి మనం వాడాలి అనేటువంటిది కూడా తెలుసుకున్నాము. ఈజ్ సో సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాం అనమాట. అంటే థర్డ్ పర్సన్లో ఉన్న హీ, షీ, ఇట్కి ఈజ్ వాడాలి మనం. అట్లాగే యామ్ అనేటువంటిది మాత్రము ఎప్పుడు కూడా ఐ సబ్జెక్ట్కి మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో యామ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు ఐ, అది కూడా మనం తెలుసుకున్నాము. సో ఆర్ వచ్చేటప్పటికి ప్లూరల్ సబ్జెక్ట్కి మనం వాడాలనుకుంటున్నాం. వి అనేటువంటిది ప్లూరల్ కదా, వి ఆర్ హియర్ అలాంటివి. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రజెంట్ టైంలో వాడేటువంటి ఆక్సిలరీస్. ఇకపోతే పాస్ట్ టైంకి వాడే ఆక్సిలరీస్ ఏమున్నాయి? వాజ్ ఒకటి, వర్ ఒకటి. వాజ్ వచ్చి సింగులర్ సబ్జెక్ట్కి వాడాలి, వర్ వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్స్కి వాడాలి. ఐ వాజ్ దేర్. సో చూసారా, ఐ అనేటువంటిది ఇక్కడ మాత్రం ఐ సింగులర్గానే కన్సిడర్ చేస్తాము, అందుకని ఐ వాజ్ దేర్ అనాలి. సో ఐ వర్ దేర్ అనేది రాంగ్. సో కాబట్టి ఐ వాజ్ దేర్ అట్ ద మీటింగ్, దట్ ఈస్ ఏ రైట్ యూసేజ్. సో ఇకపోతే వర్క్ వచ్చారంటే ప్లూరల్ సబ్జెక్ట్కి యు వర్ దేర్, సో ఆర్ దే వర్ దేర్ అలాంటిగా, అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాము అని చెప్పడం. సో కాబట్టి ఈ వర్ అనేది పాస్ట్ టైంకి వాడాలి ప్లూరల్ సబ్జెక్ట్కి, వాజ్ అనేది కూడా పాస్ట్ టైంకి వాడాలి బట్ ఫర్ సింగులర్ సబ్జెక్ట్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. సో కంప్లీట్గా స్టడీ చేసాము. సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఆ ప్రీవియస్ వీడియోని చూసి వాటిని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఇంకో విషయం కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్పాను, అదేంటంటే ఈ టు బీ ఫ్యామిలీ అటువంటివి సో సెకండ్ వెర్బ్ సో సహాయం లేకుండా ఇండిపెండెంట్గా కూడా వాటిని మనం వాడచ్చు. సో దే క్యాన్ బి యూజ్డ్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎ సెకండ్ వర్బ్. యాక్చువల్గా వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం మనం, కానీ ఇండిపెండెంట్గా కూడా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అని ముందు వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ స్టెప్కి వచ్చామంటే ఈ ఆక్సిలరీస్ని సెకండ్ వెర్బ్ అంటే ఇంకొక మెయిన్ వెర్బ్తో కూడా క్లబ్ చేసి కాంజుగేట్ చేసి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఎందుకంటే వాటి మెయిన్ పర్పస్ వచ్చి హెల్పింగ్ కదా, సో ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే మెయిన్ వెర్బ్కి ఇవి హెల్ప్ చేస్తాయి. సో దేనికి ఇవి హెల్ప్ చేస్తాయంటే మీరు చూడొచ్చు. సో ఈ టు బీ ఫ్యామిలీ ఉన్నటువంటి ఈజ్, యామ్, ఆర్, వాజ్ అండ్ వర్ అన్నీ కూడా మనకి V4. సో V4 ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రెసివ్ ఫామ్ ఆర్ ఏ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆర్ ING ఫామ్. సో ఈ V4తో ఈ టు బీ ఫ్యామిలీ కూడా కంప్లీట్గా కాంజుగేట్ అవుతాయి, కంబైన్ అవుతాయి కాబట్టి పర్ఫెక్ట్గా. సో ఇంకా దేంతో కూడా ఇవి క్లబ్ అవ్వవు, కాంజుగేట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి ఇది. సో V4 మీకు కనబడింది అంటే దాని ముందు ఈజ్ అన్నా ఉండాలి, వాజ్ అన్నా ఉండాలి, ఆర్, వర్, యామ్ ఇవి మాత్రమే మనకి కనిపిస్తాయి అన్నమాట. సో కాబట్టి సో దీస్ టు బీ ఫ్యామిలీ ఆల్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, దే కాంజుగేట్ వెల్ విత్ V4 ఆర్ ఏ ప్రోగ్రెసివ్ ఫామ్. ఓకే, సో వెర్బ్స్లో ఫార్మ్స్ తెలుసు కదా. V1 ఇట్స్ ఎ రూట్ ఫామ్ ఆర్ ఎ బేస్ ఫామ్, V2 ఈజ్ ఎ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అండ్ V3 ఈజ్ ఎ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అండ్ V4 ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ ఫామ్ ఆర్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కదా. తెలిసిందే కదా, ఇంతకుముందు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం దీని గురించి. మరి ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే సో మనకి ఇంకొంచెం బాగా క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద. ఇక్కడ చూడండి ఎలా కాంజుగేట్ చేశాను. సో ఆర్ ఇట్ ఈజ్ అన్ ఆక్సిలరీ వెర్బ్, యామ్, ఈజ్. సో ఆక్సిలరీ వెర్బ్స్ అన్నీ ముందు వస్తాయి, సబ్జెక్ట్ తర్వాత వెంటనే వస్తాయి. దాని తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చింది. సో మీరు మెయిన్ వెర్బ్స్ని కూడా అబ్జర్వ్ చేయాలంటే అన్నీ కూడా ING ఫామ్లోనే ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి మీరు ఇక్కడ. యు ఆర్ జాయినింగ్ విత్ అస్ ఫర్ వెడ్డింగ్. ఓకే, సో యూ ఈజ్ ద సబ్జెక్ట్, సెకండ్ పర్సన్ మేబీ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ప్లూరల్. సో ఇట్ టేక్స్ ఆర్. యు ఆర్ జాయినింగ్ విత్ అస్ ఫర్ వెడ్డింగ్. ఐ ఆమ్ గోయింగ్ టు ఏ మూవీ టునైట్. నేను ఈరోజు ఒక మూవీకి వెళ్తున్నాను అని చెప్పడం. హీ ఈజ్ టైపింగ్ ఎ బిజినెస్ లెటర్. చూసారా, హీ ఈజ్ టైపింగ్. సో ఈజ్ ఈజ్ ఆక్సిలరీ వెర్బ్, ఓకే, టు బీ ఫ్యామిలీ,
and typing is a progressive form or a present participle form. She is attending the conference. ఆమె కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతుంది. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ ఫర్ ద పార్టీ. వాళ్ళు పార్టీకి వస్తున్నారు. ఇట్ ఈస్ ఈటింగ్ పెడిగ్రీ. సో ఇట్ అంటే ఇక్కడ యానిమల్కి నేను వాడతాను దీన్ని. ఇట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మై డాగ్ జిమ్మీ. జిమ్మీ ఈజ్ మై పెట్ డాగ్. సో దాని బదులు నేను పేరు పెట్టకుండా ఇట్ అని పెట్టాను. సో ఇట్ ఈజ్ ఈటింగ్ పెడిగ్రీ. పెడిగ్రీ ఈజ్ అ ఫుడ్ టేకెన్ బై ద డాగ్స్. సో అది స్పెషల్ బ్రాండ్, అది పెడిగ్రీ అని అన్నాను. నెక్స్ట్ వి. సో ప్లూరల్. సో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చి ఐ సింగులర్, వి అనేది ప్లూరల్. We are missing you in India. All family members they are telling, we are missing you in India. So because she is very far away, around 28,000 kilometers away from India, the family members they are telling, we are missing you a lot, okay, in India. So these are the wonderful examples of the conjugation of to be family auxiliary verbs with the main verb. All are in progressive form. Joining, going, typing, attending, coming, eating and missing. If you observe all these verbs, they invariably have ing at the end. Okay, these are all the present participle of the verbs. They conjugate well with is, am, or, was and were. Okay, they are all in present time or a present tense. So let us go to the past time and past tense, and I will take was and were and explain you. Okay, so in conjugation with the ing, again ing form or a progressive form of the verb. Let us examine these sentences on the board. So I have used here was and were. Okay, so with the progressive form of the verb. Ikkada chudandi, I was going to market. See here, I is a singular, that's why it took a was. Going is a progressive form or a present participle. I was going to market when we met. అంటే మనం కలిసినప్పుడు నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను అని చెప్పడం. నెక్స్ట్ హీ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. హీ వాజ్ ప్లేయింగ్. సో ఇది ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్లోనే ఉంది. ఇవన్నిటిని పాస్ట్ కంటిన్యూస్ అనాలి మనము. అంటే గతంలో ఒక పని కొంత పీరియడ్ జరుగుతూ ఉండినట్లయితే మనం దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఐ వాజ్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్, ఐ వాజ్ టీచింగ్. సో టీచింగ్ అనేది ఒక పీరియడ్ ఉంటుంది, ప్లే అనేది కూడా ఒక పీరియడ్ ఉంటుంది. వీ వర్ ప్లేయింగ్ చెస్, ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్లోనే ఉన్నాయి ఇవన్నీ. సో ఐ ఆమ్ ప్లేయింగ్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్, ఐ వాజ్ ప్లేయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. ఓకే, హీ ఈజ్ ప్లేయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, హీ వాజ్ ప్లేయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. అంతే, ఒక ఆక్సిలరీగా మార్చేస్తే మనకి టెన్స్ మారిపోతుంది. సో ప్రజెంట్ కాస్త పాస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, హీ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. టైం క్లాస్ చూసారంటే ఎస్టర్డే అన్నాను, అంటే అతను నిన్న చెస్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పడం. నెక్స్ట్ షీ వాజ్ డాన్సింగ్ ఆన్ స్టేజ్ వెన్ ఐ సా హర్. నేను ఆమెను చూసినప్పుడు ఆమె స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉన్నది అని చెప్పడం. ఓకేనా, సో ఆమె డ్యాన్స్ చేస్తూ ఉన్నది, అదొక పీరియడ్లో. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, ఆ టైంలో నేను ఆమెని చూశాను అని చెప్పడం. నెక్స్ట్ దే వర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. వాళ్ళు బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు. వెన్ ఐ వాజ్ అట్ ప్లే గ్రౌండ్. నేను ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు, అది కూడా జరిగిపోయిందే, నేను ప్లే గ్రౌండ్లో ఉన్న టైంలో వాళ్ళు బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు అని చెప్పడం. అంటే రెండు పాస్టే, ఒకటేమో సింపుల్ పాస్ట్, ఇంకొకటేమో పాస్ట్ కంటిన్యూస్. సో దే వర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. సో ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మీరు చూసారంటే, సో వాజ్ వాడాను సింగులర్కి, వర్ వాడాను ప్లూరల్ సబ్జెక్ట్కి ఒకటే. తర్వాత వీటన్నిటిలో మీరు గమనిస్తే గోయింగ్, ప్లేయింగ్, డ్యాన్సింగ్, వీటన్నిటిలో కూడా ఐఎన్జీ ఫామ్ అంటే ప్రోగ్రెసివ్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామే వస్తుంది. సో వాజ్ వర్ వాడాం కాబట్టి ఇవన్నీ కూడా పాస్ట్ టైంని మాత్రమే సూచిస్తాయి. సో ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ వెన్ వీ మెట్. హీ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే. షీ వాజ్ డాన్సింగ్ ఆన్ స్టేజ్ వెన్ I saw her. They were playing basketball when I was at
playground. Okay, these are the very wonderful examples, and with this we have completed how to use the to be family auxiliary verbs independently without a second verb. Okay, that is case number 1. And case number 2 is so they can also be used along with a main verb. Okay, and in that case they act as helping verbs, can be clubbed together, and we can use the present continuous tenses, and with was and were we can have a past continuous tenses. So okay, let us go to the next auxiliaries. Have family, to have family. So to have family has 3 auxiliary verbs: has, have and had. Okay, these 3 are the auxiliary verbs. We will go to the next slide and examine them and how they can be used independently and also along with the main verb. So which main verb conjugate well with has, have and had? Yes, you are right, V3, past participle. So to be family they conjugate well with the present participle, but whereas has, have, had, to have family well conjugate with the past participle or V3 form of the verb. Kindly subscribe to the channel Spoken English Make It Easy to have a better understanding of spoken English, and you can share with your friends so that you can have a lot of fun and you can improve your communication skills nicely. Okay, thank you.